అలా చూస్తున్నారేంటి ఆఫీసు? పడుకో. కర్మ. అమ్మా, కాఫీ. కొన్ని రోజులు ఇలాంటివి చేయొద్దని నీకు చెప్పాను కదా అనుపమా. పర్వాలేదమ్మా. గుడికెళ్ళావా? పంతులు గారు చెప్పినట్టే చేస్తున్నానమ్మా. ఫలితం ఇంకా తల్లిదయ్యా. నమస్కారం అండి. నన్ను విశ్వనాథం అంటారు మేడం. ఇన్సూరెన్స్ ఏజెంట్ విశ్వనాథం అంటే ఎవరైనా టక్కున గుర్తుపడతారు. నేనెప్పుడు వినలేదు, చూడలేదు. పోయిన నెల మీ ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా మిమ్మల్ని చూడలేదు. అధిక ప్రసంగం మాని ఎందుకు వచ్చారో చెప్పండి. క్షమించాలి, చిన్నప్పుడు వసెక్కువ పోశారంట, వాగేస్తూ ఉంటాను. పాలసీకే మేడం. ఎవరు రమ్మన్నారు? మేం చెప్పలేదే. మీరు ఆ రోజు కనపడలేదండి. తర్వాత రోజు రమ్మంటే నాకే అర్జెంటు పనిపడి ఊరెళ్ళి ఈరోజే వచ్చాను. వచ్చి రాగానే రమ్మంది గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాను. మంచి పాలసీ సెలెక్ట్ చేసుకున్నారండి, చాలా మంచి పాలసీ. ఎవరు రమ్మన్నారో చెప్పకుండా ఈ సోదెంతా చెప్తావేంటయ్యా? శౌర్య సార్ రమ్మన్నారు మేడం. అయితే ఈ ఇల్లు కాదులేండి, పక్కిల్లు. పక్కిల్లా? మధ్యలో ఈ గోడేంటి మేడం? ఆ రోజు వచ్చినప్పుడు లేదే. ఓహో, విడిపోయారా? ఏం జరిగింది మేడం? ఏమడుగుతారులేండి, అదో పెద్ద కథ. ఓ, 4 ముక్కల్లో చెప్పండి మేడం. అది పల్లవి, ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన పని ఏదో చూసుకుని వెళ్ళమను. అర్థమైంది కదా, ఇక వెళ్ళండి. అలాగే మేడం. మేడం, మిమ్మల్ని ఆ రోజు అటు చూశాను, ఇప్పుడు ఇటున్నారేంటి? నేను మేడం, ఇన్సూరెన్స్ విశ్వనాథాన్ని. ఓ, మీరా? మీరేగా సార్ లోపల ఉన్నారని పంపించారు. మీకు ఈ గ్యాప్లో పెళ్లి కూడా అయిపోయిందా? ఈ బాబు ఎవరు మేడం? నా కొడుకు. శౌర్య సార్, నమస్తే సార్. ఓ, బాబు పుట్టాడా? కంగ్రాట్స్ సార్. సారీ సార్, నెక్స్ట్ డే రమ్మన్నారు, రాలేకపోయాను. దానివల్ల మీకే కలిసి వచ్చింది చూడండి. జెండర్ రాయడానికి పుట్టింది ఎవరో కూడా తెలిసింది. నేను చెప్తానంటున్నానుగా, మీరు వెళ్ళండి. దేనికి సార్? ఫామ్స్ కూడా తెచ్చేశాను. సంపద గారిని పిలిచి మీరు మేడం సంతకాలు పెడితే చాలు, పాలసీ యాక్టివేట్ అయిపోతుంది. సరే విశ్వనాథ్ గారు, మీరు వెళ్ళండి, నేను ఫోన్ చేస్తాను. మీకు పెద్ద పనేం లేదు సార్, క్షణాల్లో చేసేస్తానంటున్నానుగా. సార్, బ్రహ్మాండమైన పాలసీ సెలెక్ట్ చేశారు. దానివల్ల మదర్కి, బిడ్డకి అదిరిపోయే బెనిఫిట్స్ ఉన్నాయి. 12 ఏళ్ళు కడితే చాలు సార్, 75 ఏళ్ళు ఇయర్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ రిస్క్ అయితే 2 కోట్లు వస్తాయి. సంపద గారిని పిలవండి సార్, 2 నిమిషాల్లో అయిపోతుంది. ఆవిడ రాదులే, మీరు వెళ్ళండి. ఓ, ఇంట్లో లేరా? సరే మేడం, వచ్చే వరకు ఉంటాను.
రాదయ్యా నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళిపోమనగానే వెళ్ళిపోతే నా కమిషన్ ఎలా వస్తుంది? ఊరుకోండి మేడం, పసిబిడ్డను పెట్టుకొని రాకుండా ఎలా ఉంటారు? ఏంటి సార్, ఆ రోజు రాలేదని కోపమా? మంచి పాలసీ సార్, మిస్ చేసుకోకండి సార్. చేసుకోకుండా ఉండడానికి ఆవిడ ఉండాలి కదయ్యా. అయ్యో, మళ్ళీ అదే మాట మాట్లాడతారేంటి? మీకు అర్థం కావట్లేదు కదా. గోడ ఉన్నప్పుడే ఏదో గొడవైందని అర్థమైందిలేండి మేడం. మరి వెళ్ళవే. ఆ గోడకి నా గొడవకి సంబంధం లేదు కదా మేడం. విశ్వనాథం గారు, అర్థమైంది సార్. బాబు కొత్త బట్టలు వేశారంటేనే ఏదో విశేషం అయి ఉంటుంది. బాబు కోసం మేడం గుడికెళ్ళి ఉంటారు, చంటి బిడ్డను తీసుకెళ్ళి ఉండరు. ఎంత కేరింగ్ సార్. అదే తల్లి మనసు అంటే. గొప్ప మాతృమూర్తి. మీ బొంద. మీరు ఎన్ని తిట్టినా సంపద గారు వచ్చాక సంతకాలు తీసుకునే వెళ్తాను మేడం. మీకు నచ్చిన పాలసీ సార్. బాబుకి మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది సార్, కాదనకండి సార్. తన సైన్తో సంబంధం లేకుండా చేసే అవకాశం ఉంటే ఇప్పుడే చేసే విశ్వనాథం. అదెలా వీలవుతుంది సార్? అది చిల్డ్రన్ పాలసీ. ఆ పాలసీకి మదరే కదా మెయిన్. బాబు మేజర్ అయ్యే వరకు ఆమె నామిని, మీరు గార్డియన్. ఎడ్డవంటే తెడ్డవంటే వెంటయ్యా, చెప్పేది మాత్రం వినవు. వెళ్ళడం మాత్రం జరగదు మేడం, వచ్చే వరకు ఉంటాను. నువ్వెంతసేపున్నా ఆమె రాదయ్యా. ఓహో, పక్కూరికి వెళ్ళారా? పోనీ సాయంత్రం రమ్మంటారా? సాయంత్రం వచ్చినా ఉండదు. రేపు వస్తానులేండి. నువ్వెప్పుడొచ్చినా ఉండదయ్యా. మీరు మరీను మేడం, రోజులు బిడ్డను పెట్టుకుని ఏ తల్లైనా రాకుండా ఉంటుందా? అది చచ్చినా రాదు, మీ పాలసీ అవ్వదు. ఇక వెళ్ళండి. ఏంటి సార్? విశ్వనాథం, నా బిడ్డ కోసం నిన్ను అడిగాను, ఉన్నాడు కదా, అర్థం చేసుకొని చెయ్యి. అలా కుదరదని చెప్తున్నాను కదా సార్. ఖచ్చితంగా అమ్ముండాలి సార్. ఏదైనా గొడవై వెళ్ళుంటారు, పిలిపించండి సార్. అర్థం కావడం లేదు నీకు? లేదు, అర్థం కావడం లేదు. చెప్పు. వాళ్ళమ్మ లేదు విశ్వనాథం. సారీ సార్, ఇప్పుడు అర్థమైంది సార్. అంత పసిబిడ్డను వదిలేసి వెళ్ళిపోయిందా? ఎంత కఠినాత్మురాలు సార్. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా సార్? నేనెప్పుడూ చూడలేదు సార్. అమ్మ లేకుండా అంత చిన్నపిల్లాడు ఎలా ఉంటున్నాడు సార్? ఎవరు చూసుకుంటున్నారు సార్? దేవుడు న్యాయం చేయడానికి నేరుగా రాడు కదా, నా కోడలి రూపంలో పంపించాడు. కళ్యాణే బాబుని కంటికి రెప్పలా చూసుకుంటోంది. కావాలంటే కళ్యాణ్ సంతకం తీసుకోండి. ఇదేంటి కళ్యాణి పేరెత్తుతారు? ఒకతే నగలు తోడాయించింది. బాబుని ఏదన్నా చేసి ఆ వచ్చే 2 కోట్లతో కళ్యాణి ఎస్కేప్ అయితే కళ్యాణి ఎలా చేస్తుందండి? కన్న తల్లి కాదుగా. బాబుకు అమ్ముంటేనే ఈ పాలసీ చెల్లుతుంది సార్. మీరేమీ అనుకోకుండా వేరే ప్లాన్ తీసుకోండి. విశ్వనాథం, నేను అడిగింది నా బిడ్డ కోసం. ఎలా సార్ తల్లి లేకుండా? నీకు అమ్మే కదా కావాలి? ఇదిగో, ఈ కళ్యాణే బాబు కామ, ఈ కళ్యాణే బాబు కామ, ఈ కళ్యాణే బాబు కామ, బాబు కామ. నేను తాళి కట్టిన నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య.
ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే ఏమీ లేనట్టే సార్. శౌర్య, అది నువ్వాగు. ఇన్సూరెన్స్ ఆయనే లేదంటుంటే నీకేంటి? మీరుండండి. శౌర్య, అంత పెద్ద ఇన్సూరెన్స్ రా? నా కొడుకు కోసమే అమ్మా. అది సరేరా, నేను ఒక్కసారి అమ్మా, విశ్వనాథం, ఈ డాక్యుమెంట్స్ మీద బాబుకు తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా సంతకాలు చేయండి సార్. టిక్ పెట్టిన చోట చేయండి సార్. అమ్మా, బాబుని తీసుకో. ఒక కాపీ మీ దగ్గర ఉంటుంది, ఒక కాపీ కంపెనీకి పంపిస్తాను సార్. తీసుకోండి. అయిపోయిందా? లేదు సార్. వైఫ్ అండ్ హస్బెండ్గా ఇద్దరిది ఒక ఫోటో, పేరెంట్స్గా బాబుతో ఒక ఫోటో తీస్తే అయిపోతుంది. ఏంటేంటి ఇదే ఎక్కువ అంటే ఏకంగా ఫోటోలా? కావాలిగా మేడం, సంతకాలు వేళవే అనడానికి ప్రూఫ్ ఫోటోలేగా. కరెక్టే కదమ్మా. కావచ్చురా, ఇప్పటికిప్పుడు ఫోటోలు తీసేవాడు ఎక్కడ దొరుకుతాడు? ఇదిగో సంతకాలతో సరిపెట్టుకొని ఇకెళ్ళు. పాలసీ తీయించాలి అనుకున్న తర్వాత అంత ఈజీగా వదిలిపెట్టం మేడం. రాంబాబు. సార్ వస్తున్నా. నమస్తే సార్. రాంబాబు మాకెందుకు తెలీదు? అదే అనుమానంగా ఉంది శౌర్య. ఈ ఇన్సూరెన్స్ అతను నీకు పరిచయమా కళ్యాణికా? ఇదేదో ప్రూఫ్ కోసం రెడీ చేసుకుంటున్నట్టుగా ఉంది. ఇదే అత్తయ్య మీతో వచ్చింది. అసలు నాకు దీని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఏం ఆఫీసర్? తనకి పాలసీ గురించి తెలీదమ్మా. నేనే విశ్వనాథంకి చెప్పాను. ఆయన తప్పే ఉంది. నా కొడుకు పేరు మీద చేయిస్తున్న ఇన్సూరెన్స్ ఇది. కళ్యాణితో పాటు ఇద్దరికి చెందుతుంది. అదేగా నచ్చింది. కళ్యాణికి ఎందుకు చెల్లాలి? బాబు, రాంబాబు వచ్చి ఫోటో తీ. అలాగే సార్. మావయ్య, నా ఫోన్లో ఫొటోస్ తీరా. అతను తీసుకునేవి ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా, ప్లీజ్. అలాగే అమ్మా. థ్యాంక్ యూ. సార్ మీరు కొంచెం దగ్గరకు ఉండండి.
సార్ కొంచెం దగ్గర జరగండి సార్. సిస్టర్ మీరు కూడా దగ్గర జరగండి. సార్ మీరు కొంచెం జరగండి సార్. సార్ సిస్టర్కి కుడి పక్కకు రండి సార్. మేడం మీకు గుండె పక్కకు ఉండాలి. సార్ సిస్టర్ భుజం మీద చెవేయండి. ఎటువైపు ఉంటే ఏంటి రాంబాబు? ఫోటోనే కదా, తీయి. భలేవారు మేడం, ఫోటోలే కదా స్వీట్ మెమోరీస్, తక్కువ చేయకండి. అసలు భార్య అంటే ఎవరు? భర్త గుండెల్లో గుడి కట్టుకున్న దేవత. దానికే కదా ఇది సింబాలిక్. ఓకే సార్, అయిపోయింది. సార్ బాబుతో కూడా ఒక ఫోటో దిగండి. ఇవ్వండి మేడం. ఇవ్వండి అత్తయ్య. ఓకే సార్, నా పని అయిపోయింది. కళ్యాణికి కావాల్సింది అయ్యింది. ఇక పాలసీ అయిపోయినట్టే సార్. ఒక కాపీ మీ దగ్గర ఉంచండి. ఓకే సార్, వెళ్ళొస్తాను. అలాగే. పద. రాంబాబు సార్ ఫొటోస్ ఆఫీస్కి తెచ్చు. అలాగే సార్. రాంబాబు చెప్పండి అక్క. ఫొటోస్ తీసావు కదయ్యా, ఒక కాపీ నాకు తెచ్చివ్వా. అలాగే అక్క. అమ్మా, ఫొటోస్ తెచ్చివ్వమని రాంబాబుకి చెప్పాను, ఇస్తా అన్నాడు. రాగానే ఫ్రేమ్స్ కట్టించి ఇంట్లో పెట్టుకుందా. నేను ఇలా సంతోషంగా చూసి చాలా రోజులైందనుపమా. నాకు ఆనందంగానే ఉంది. పర్వాలేదు, కనీసం పక్క పక్క నించొని ఫోటోలు దిగే వరకైనా వచ్చారు. కళ్యాణికి శౌర్య బీమా కూడా చేయించాడమ్మా. శౌర్య కూడా మారేవాడే అనుపమా. దమయంతి వల్లే మారలేకపోతున్నాడు. ఇన్ని రోజులైనా కూడా తన కోడల మీద కోపం తగ్గట్లేదే. ఏమిటో, సంపదున్నా కూడా తన బిడ్డను అంతలా చూసుకునేది కాదేమో. కళ్యాణి మాత్రం కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అది దమయంతి అర్థం చేసుకోవట్లేదు. దమయంతి విషయం పక్కన పెడితే కళ్యాణిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నా మనవరాలు ఇంతలా మారిపోవటానికి కారణం నువ్వే. నీ వల్లే మన ఇంటి సంస్కారాన్ని ఇంత త్వరగా నేర్చుకుంది. ఎదురైన కష్టాలను భరిస్తుంది. అదొక్కటే బాధ. మన కళ్ళ ముందే కష్టపడుతుంటే తట్టుకోలేం కదా. సరే, ఈరోజు కాస్త మనసుకి ఊరట కలిగించే అంశం జరిగింది. నీ పూజ ఫలిస్తుందని అనిపిస్తుంది. ఆ తల్లి దయ వల్ల మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ దగ్గరే
వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు.